హాయ్ గైస్, వెల్కమ్ టు శృతిలయ వ్లాగ్స్. అందరూ వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు కదా. మరి మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. నాకు ఇష్టమైన ఫెస్టివల్స్ లో వినాయక చవితి ఒకటి. ఫెస్టివల్స్ అన్ని ఇష్టమే, బేసిక్ గా నాకు సెలబ్రేషన్స్ అంటే ఇష్టం. మరి పండగలు అప్పుడే కదా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము. మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటో కమెంట్ చేయండి. సో నేను ఈ డెకరేషన్ అంతా ముందు రోజు నైటే చేసుకున్నాను. ఈ డెకార్ కిట్ అంతా నేను అమెజాన్ లో తీసుకున్నా. ఎక్కువ ప్రైస్ కూడా కాదు, జస్ట్ $599 కే ఎల్లో నెట్టెడ్ బ్యాక్ డ్రాప్ వచ్చింది, ఫ్లోరల్ స్ట్రింగ్స్ వచ్చినాయి, ఇంకా ఎల్ఈడి లైట్ స్ట్రింగ్ కూడా వచ్చింది. అండ్ బంతిపూలకి గంటలు వచ్చినాయి కదా, అవి నేను ఎక్స్ట్రా యాడ్ చేసిన. అండ్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెంట్ ఉందని చెప్పి నా దగ్గర ఉన్న బ్లాక్ బ్యాక్ డ్రాప్ వేసి దానిపైన ఎల్లో నెట్టెడ్ వేసిన. ఎంత బాగుంది కదా. అవుట్పుట్ అయితే చాలా బాగుంది, పిక్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. ఇంకా నేను మెయిన్ డోర్ కి కూడా కొంచెం గార్లాండ్ వేసుకొని డెకార్ చేసుకున్నా. అండ్ ఎంట్రన్స్ కూడా మంచిగా ఫెస్టివ్ లుక్ వస్తుంది కదా. ఈ డెకార్ అంతా అయ్యేసరికి నాకు నైట్ 1 అయిపోయింది. ఇంకా ఇది వినాయక చవితి రోజు. వినాయక చవితి అంటేనే వంటలు. ఇంకా మేమైతే ఎక్కువ పచ్చళ్ళే చేస్తాము. ఎల్లికాయ పచ్చడి ఎవరైనా చేస్తారా? మేమైతే అది కంపల్సరీగా చేస్తాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మ్యాంగో అయితే ఎంత చిన్నగా ఉందో, బేబీ మ్యాంగో లాగా. అండ్ దాంట్లో కూడా టెంక్ వచ్చింది. అన్ని కట్ చేసుకొని రెడీ పెట్టుకుంటున్నా. మీరు మీ ఇంట్లో వినాయక చవితికి ఎన్ని వెరైటీస్ చేస్తారో కమెంట్ చేయండి. ఈసారి అయితే ఎంత ఇబ్బంది అయిందో. 2 days ముందు నుంచి చూసినా కూడా కొన్ని ఐటమ్స్ అయితే టైం వరకు అస్సలు దొరకలేదు. దాంట్లో ఈ వర్షంలో తిరగాలంటే అందరికి ఎంత ఇబ్బంది అయిందో. ఓనగాయ చట్నీ చేస్తారా మీరు? నాకైతే టైం వరకు దోసకాయ దొరకలేదు, ఇంకా కీరాతో పెట్టేసిన. ఇంకా మేము చేసేది కలకాయ పులుసు. అన్ని వెజిటేబుల్స్ తో పులుసు చేస్తాము. ఇక్కడ బిగ్ టాస్క్ వినాయక చవితి రోజు షేవాల పాశం. మేమైతే దాన్ని అలానే అంటాము. సో దీన్ని గోధుమ పిండితో చేస్తాము. ఈ స్వీట్ చూసి దీన్ని మీరేమంటారో కమెంట్ చేయండి. ఈ వీడియోలో చూసి ఏముంది ఈజీగా ప్రెస్ చేస్తున్నా అనుకుంటున్నారా? బట్ చాలా టఫ్. అంత ఈజీగా రావాలంటే మనం కలిపే అప్పుడు ఆ డో కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలి, అప్పుడే అది బాగా వస్తుంది. మాకు వినాయక చవితి రోజు ఎక్కువ టైం టేకింగ్ అంటే ఇదే షేవాల పాశం. టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఇది సింపుల్ ప్రాసెసే కానీ టైం టేకింగ్. అండ్ పాలతో ఉడికించిన తర్వాత దీంట్లో లాస్ట్ లో బియ్య పిండి వాటర్ లో కలిపి పోయాలి, అప్పుడే మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. ఇంకా నేను గణేష పెట్టడానికి అరేంజ్ చేస్తున్నా. ఒక టేబుల్ వేసి నా దగ్గర ఉన్న మ్యాట్స్ తోనే అరేంజ్మెంట్స్ చేస్తున్నా. సో అన్ని మ్యాట్స్ వేసేసి మధ్యలో ఒక మంచి మ్యాట్ వేసేసి దానిపైన ఒక చిన్న స్టూల్ పెట్టిన, దానిపైన గణేష పెట్టడానికి. అండ్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. సైమల్టేనియస్ గా ఇంకా అన్ని పనులు చేస్తున్నా. లాస్ట్ లో ఇంకా మిగిలింది ఉండ్రాళ్ళు, అవి కూడా చేసిస్తే అయిపోతుందని చేసేస్తున్నా. పచ్చళ్ళలో పోపు పెట్టేసిన. సో ఇంకా కిచెన్ లో పనులు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా గణేష దగ్గర అరేంజ్మెంట్స్ చేస్తున్నా. మనం గణేషకి పెట్టే పత్రి, పూలు, గరక ఇంకా అన్ని ఒక ట్రేలో పెట్టుకుంటే పూజ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటది కదా అనిపించింది. అన్ని ఇలా సెట్ చేసుకున్నా. అండ్ ఇంకా ఫ్లవర్స్ ని కూడా ఇంకొక ట్రేలో మంచిగా అరేంజ్ చేసుకున్నా. గణేషకి ఎన్ని పెట్టినా తక్కువే అనిపిస్తుంది కదా. సో నాకు దొరికిన అన్ని రకాల ఫ్లవర్స్ తీసుకున్నా. లోటస్ చూడండి ఎంత బాగుంది కదా. ఇంకా టేబుల్ దగ్గర గణేష పెట్టడానికి ప్లేట్ లో బియ్యం పోసి అన్ని సెట్ చేసుకుంటున్నా. ఆల్మోస్ట్ టేబుల్ దగ్గర అయితే అన్ని అయిపోయింది. ఇంకా ఫ్లోర్ పైన గుండాలు వేయడమే. మేమైతే గుండాలు కంపల్సరీ వేస్తాము. ఒకటి జాజు సర్కిల్, ఇంకొకటి సున్నంతో సర్కిల్ వేస్తాము. ఇంట్లో వేసుకుంటాము, ఇంకా బయట కూడా వేసుకుంటాము. చాలా మందికి వీటి గురించి తెలియదు అనుకుంటా, బట్ మా సైడ్ అయితే కంపల్సరీగా ఈ ట్రెడిషన్ ఫాలో అవుతాము. గణేష పెట్టడానికి అంతా రెడీ అయిపోయింది. సో ఇంకా గణేష పూజ చేద్దాం రండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఈసారి నా చేతులతో చేసిన మట్టి గణపతికి పూజ చేసినందుకు నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. ఇంకా నేను చేసిన నైవేద్యాలన్నీ ప్లేట్ లో పెట్టి దేవుడికి నైవేద్యం చూపించాము. ఇంకా ఇంత చేశాక ఫొటోస్ దిగకుండా ఉంటామా? ఫోటో సెషన్ అయితే మ్యాండేటరీ. సో ఇంకా లాస్ట్ లో కొన్ని ఫొటోస్ దిగినాం. మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ చూసారు కదా. మరి మీ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్.